లడ్డు విషయంలో ఈ సిట్ కానీ సిబిఐ కానీ ఒక రిపోర్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టుకి, ఎటువంటి కల్తీ జరగలేదు దీంట్లో అనేసి. కానీ టీడీపీ వాళ్ళు ఇలా ఫ్లెక్సీ లేట్ అని దీన్ని ఎలా చూస్తారు? ఇది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కానివ్వండి, సిట్టు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళే సిట్టు వేశారు. దాంట్లోనే కూడా ఎటువంటి కల్తీ లేదు, జంతు కొవ్వు అనేది కూడా లేకపోతే పంది కొవ్వు అనేది ఏం కలవలేదని కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ఏదో విధంగా ఆ లడ్డు విషయంలో ఏదో గందరగోళం చేయాలి అని ప్రజల దృష్టిని మరలించడానికే కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మాట్లాడుతున్న ఆ నాయకుల మీద దాడులండి. కానీ ఇప్పుడు చూస్తే కాపుల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకని అంటారు? అంటే కాపులు బలహీన వర్గాల మీదనే ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఎక్కువ వీళ్ళే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా కూడా అండగా ఉంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, బీసీ కులాలతో పాటు కాపులు అందరూ కూడా మొదటి నుండి కూడా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో బలమైన నాయకులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, ఇంకా చాలామంది విడుదల రజనీ గారు కానీ వీళ్ళందరూ బలహీన వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి మీదే ఎక్కువగా దాడులు జరుగుతున్నారని మనం చూస్తూనే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు, మేము వచ్చాక కంపెనీలు వస్తూ ఉన్నాయి, మేము వచ్చాక ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువగా ఇచ్చామనేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అంటే ఇది మనం చూసుకుంటే అండి, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి మొదటి ప్రయారిటీ ఇచ్చారండి. తర్వాత సంక్షేమం అవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే చాలా చేశారు కానీ చెప్పుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ప్రభుత్వ మెడికల్ కళాశాల, వైద్య కళాశాల ఎన్ని ఇచ్చారండి, పోర్టులు కానివ్వండి, ఇంకా అదేవిధంగా పారిశ్రామిక రంగంగా వైజాగ్లో ఎన్ని అభివృద్ధి చేశారు, ఎన్ని ప్రాజెక్టులు చూసాం. కానీ చాలా వరకు మనం వీటిని ఎస్టాబ్లిష్గా చెప్పుకోలేకపోయాం.